ఊళ్ళలో నుంచి జనాలు వస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా సూదేయండి మేడం అని అంటారు. ఈ సూది అనేది యాక్చువల్ గా సొల్యూషన్. హాస్పిటల్ కి ఒక పేషెంట్ వచ్చారు ఇంజెక్షన్ వేయించుకోవడానికి. వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్ సజెస్ట్ చేశారంట. వైల్ మీద ఎటువంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, దాని పేరు కూడా లేదు. 5 ml ఇంజెక్షన్. 5 ml ఇంజెక్షన్ అనేది అయ్యేం ఇవ్వము, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్లూటియల్ అబ్సెస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి తర్వాత ఆయనకి కాల్ చేసి అడిగితే ఇచ్చేసేయండి ఏం కాదు అని. హీ వాజ్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ ద మెడికేషన్ ఇస్ ఆల్సో. దీస్ కెన్ బి సమ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఆల్సో. దాని మీద మీకు పేరు లేనప్పుడు దయచేసి ఆ మెడికేషన్స్ ఏమి వేసుకోకండి. పేరున్నవే వేసుకోండి. రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికే వెళ్ళండి. ఆలోచించండి. ఫస్ట్ మీ బాడీలోకి వెళ్ళే మెడిసిన్ ఏదో ఒకటి వెళ్ళిపోతే సరిపోదు, కరెక్ట్ దే వెళ్ళాలి. ఇంజెక్షన్ అనేది అన్నిటికీ సొల్యూషన్ కాదు. ఒక టెంపరీగా వెంటనే పంచడానికి ఇంజెక్షన్ ఇస్తారు. మందులతో తగ్గేది ఇంజెక్షన్ దాకా ఎందుకు వెళ్ళాలి? మందులు వాడండి ఫస్ట్, తగ్గకపోతే ఇంజెక్షన్ ఇంకా హైయర్ మెడికేషన్స్ ఏమైనా వాడొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా 3 ml ఇంజెక్షన్ ఒకసారి డైక్ లో హ్యాండ్ కి ఇచ్చా అని మా సీనియర్ ప్రొఫెసర్ నన్ను తిట్టారు. ఆ రోజు నేర్చాను కూడా. అట్లా ఇవ్వడం వల్ల పేషెంట్ ఇబ్బంది పడుతుంది, తర్వాత అబ్సెస్ ఫామ్ అవుతుంది, హ్యాండ్ అంతా సెల్యులైటిస్ వస్తుంది, ఉబ్బిపోతుంది. మీ దగ్గర ఉన్న రిజిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆర్ఎంపీస్ ని కూడా ఈ మధ్య ట్రైన్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏదో ఆర్ఎంపీ అని చెప్పుకొని బ్రతికే వాళ్ళ దగ్గరికి కాదు.